మన ప్రియ ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసయ్య పరిశుద్ధ నామములో ప్రతి రోజు ఉదయకాలమందు ప్రభు యొక్క పాద సన్నిధిలో కృపని పొందుకున్నటువంటి వారముగా, కృపను బట్టి క్షేమము కలుగుటకు మనలందరినీ కూడా సమకూర్చినటువంటి దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే దేవుని వాక్యాన్ని వింటూ బలపడుతూ ముందుకు సాగుతున్నటువంటి బిడ్డలకు ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు. సర్వశక్తుని యొక్క కృపా పరిచయల ద్వారా సర్వశుభములు మీకు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మందు దేవుని వాక్యాన్ని మనం చదువుకొని వాక్యమును ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. ఈ సమయంలో మరి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 21, 22 వచనములలో ఉన్నటువంటి మాటలు మనం చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ రాయబడినటువంటి మాటలు ఈ విధంగా ఉన్నాయి. దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుక మన మనస్సాక్షి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షించబడిన హృదయములు గల వారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గల వారమై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. మా ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. నీ పరిశుద్ధ నామములో మమ్మలను ఈ విధంగా సమకూర్చారు. మాకు మీ మాటలని అనుగ్రహించారు. ఈ మాటలు మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ మాటలు ప్రభు మా జీవితాలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మరి బలపడటానికి, ప్రభు నీలో మేము అంటుకట్టబడటానికి ఈ యొక్క తండ్రి కృపను దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము చదవబడినటువంటి మాటల ప్రకారముగా ఇక్కడ మనకు మరి మన దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. ఎవరు ఈ దేవుని ఇంటిపైన గొప్ప యాజకుడిగా ఉన్నాడు? ఆ యాజకుడు ఎవరు అనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మరి మనకును దేవునికి మధ్యవర్తిగా ఉన్నారు. ఆయన మరి మన పక్షముగా యాజకత్వము చేసేటువంటి వారుగా ఉన్నారు. ఆయన యాజకత్వాన్ని బట్టే ఈరోజు మనమంతా కూడా మరి చేస్తున్నటువంటి పొరపాట్లను బట్టి పాపంలో ఉన్నటువంటి వారికి అందరూ కూడా విముక్తి కలగటానికి, విమోచించబడటానికి, వాళ్ళందరూ రక్షించబడటానికి కారుకుడిగా ఉన్నటువంటి వారుగా ఉన్నారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక దీన్ని బట్టి మన మనస్సాక్షి ఎప్పుడు కూడా కల్మషము తోచుకుంటున్నట్లు, మనస్సాక్షి కల్మషం అయింది అని అంటే మరి ఆ మనిషి యొక్క మరిలో అన్నీ కూడా చేంజింగ్స్ వస్తాయి. ఆ మార్పులు కలిగిన తర్వాత ఆటోమేటిక్గా మరి మంచి చెడులు వివేచించేటువంటి జ్ఞానం లేనటువంటి వారుగా ఏది చేసినా కూడా మరి అంతా కూడా అవకతవకలతో మరి రివర్స్ డైరెక్షన్లో అన్నీ జరుగుతుంటాయి. అలాగా కల్మషం కాకున్నట్లు ప్రోక్షించబడినటువంటి హృదయము గలవారమును, మనమంతా కూడా ప్రోక్షించబడినటువంటి హృదయాలుగా ఉన్నటువంటి వారముగా, అలాగ ప్రోక్షించబడటానికి నిర్మలమైనటువంటి ఉదకముతో స్నానము చేసిన, నిర్మలముగా ప్రోక్షించబడి నిర్మలమైనటువంటి ఉదకముతో స్నానము చేసిన, ఉదకము అనగా నీరు
లేక జలము. ఇది మరి పాత తెలుగులో సంస్కృత పదముగా వాడబడినటువంటిది. దీనికి ఉదాహరణగా ఉదక స్నానము అంటే నీటి స్నానము, నీటితో స్నానం చేయటం. ఉదక క్రియ నీటితో చేసినటువంటి క్రియ. పవిత్ర ఉదకము, పవిత్ర జలము అని మనకు మరి ఈ మాటల ద్వారా తెలియచేయబడుతున్నాయి. ఈ విధంగా ఉన్నటువంటి హృదయం ఎందుకు ఆ విధంగా ఉండాలి? ఇలాంటి హృదయం ఉండటానికి మరి మనం ఉండాలి అని మరి ప్రభు వాక్యం ఎందుకు సెలవిస్తుంది అని అంటే, ఇలాగా మరి కల్ముషము లేకుండా ప్రోక్షించబడి నిర్మలమైనటువంటి నీటితో శరీరము ఏ విధంగా మరి శుద్ధి చేయబడినటువంటిదిగా ఉంటుందో, అలాంటి శరీరము దేవుని సన్నిధానానికి చేర్చబడటానికి కనుక ఉదక స్నానము చేసిన శరీరము గల వారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైనటువంటి హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. కనుక మనం దేవుని సన్నిధానానికి చేర్చబడటానికి, దేవుని సన్నిధానములో మనం నిలిచి ఉండటానికి, మనలో మరి అలాంటి హృదయము కలిగినటువంటి వారంగా ఉంటే, అలాగా ప్రోక్షించబడినటువంటి వారంగా ఉంటే, అలాగా కడగబడినటువంటి వారంగా ఉంటే, అలాంటి శుద్ధి మనలో ఉంటే, దాన్ని బట్టి మనము మరి దేవుని యొక్క సన్నిధానమునకు చేరగలం. అలాగ లేకపోతే ఆ కల్ముషము ఉంటే, ప్రోక్షించబడకున్నటువంటి వాడుగా ఉంటే, నిర్మలముగా లేకుండా ఉంటే, అది కడగబడినటువంటిదిగా లేకుండా, విశ్వాసము లేకుండా, మరి సంపూర్ణమైనటువంటి నిశ్చయత అనేది లేకుండా, యథార్థత అనేది లేకుండా ఉన్నప్పుడు ఎవరు కూడా దేవుని సన్నిధికి రాలేరు, దేవుని సన్నిధికి వచ్చి వాళ్ళు నిలబడలేరు అనే మాట ఆ యొక్క వాక్యములో నుంచి మనకు తెలియచేయబడుతున్నటువంటి మాట. ఈరోజు ఈ మాటను బట్టి మనము తెలుసుకోవాల్సినటువంటి విషయము, ఎలాంటి హృదయము దేవుని సన్నిధికి చేరుతుంది అనే మాటకి హెబ్రీ పత్రిక 10:22 ప్రకారంగా నిజమైనటువంటి హృదయముతో, విశ్వాస పూర్ణతతో, చెడ్డ మనసు నుండి హృదయములను చల్లబడిన వారమై, మరి శుద్ధమైనటువంటి నీటితో శరీరములో కడగబడినటువంటి వారమై దేవుని సన్నిధిని సమీపించదము అనే మాట మనం చెప్పుకున్నాం. ఈ క్రమంలో ఎలాంటి హృదయమో దేవుని సన్నిధికి చేరుతుంది అని చూసినప్పుడు నిజమైనటువంటి హృదయము, సిన్సియర్ హార్ట్ అనేది దేవుని సన్నిధికి వస్తుంది. ఎందుకంటే అన్నిట్లో కూడా కరెక్ట్ చేయబడినటువంటి హృదయం కాబట్టి, ఇది ద్వంద్వ జీవితం కాకుండా నిజాయితీతో దేవుని దగ్గరికి రావాల్సినటువంటి హృదయముగా ఉన్నది. కమ్ టు గాడ్ విత్ మరి హానెస్టీ అండ్ ట్రూత్ అనే మాట ఇక్కడ వాడబడినటువంటి మాట. దీన్ని బట్టి కీర్తన 51వ కీర్తన 6వ చరణములో అక్కడ మరి భక్తుడు అంటాడు, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేదువు. ఇక్కడ మరి అక్కడ మరి దేవుడు ఎప్పుడు కూడా నువ్వు పైన ఎట్లుండవు, పైన ఉన్నటువంటి ఆ అలంకరణలను పైన చూపించేటువంటి ఆ యొక్క భక్తిని ప్రభు చూడ, కానీ అంతరంగంలో ఉన్నటువంటి సత్యాన్ని చూసేటువంటి వాడు, దేవుడు బయట రూపాన్ని కాదు హృదయ సత్యాన్ని చూసేటువంటి వాడు, అలాగా ఉండేటట్లుగా చేసుకున్నటువంటిదే మరి నిజమైనటువంటి హృదయము. రెండవదిగా విశ్వాస పూర్ణ హృదయము, లేదంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి హృదయం, హార్ట్ ఫుల్ ఆఫ్ ఫెయిత్ అనేది మనం కలిగినటువంటి వారంగా, సందేహము కాకుండా సంపూర్ణ విశ్వాసముతో దేవుని వద్దకి రావాలి. ఇది దేవుని వాక్యం నుంచి మరి కమ్ విత్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్ అనేటువంటి మాట మనకు తెలియచేయబడుతున్నటువంటి మాట.
దీని విషయంలో మార్కు సువార్త 11:24లో విశ్వాసము అనేది దేవుని సన్నిధికి తీసుకొని వస్తుంది, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నాము అని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగు చేయబడతాయి అనే మాట యేసు ప్రభువు వారు తెలియచేసినటువంటి మాట. కనుక మనలో ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని బట్టి దేవుని సన్నిధికి చేరబడేటువంటి వచ్చేటువంటి హృదయంగా ఉన్నది. మూడవదిగా శుద్ధ హృదయము, ప్యూర్ హార్ట్. పాపముతో నిండినటువంటి హృదయము కాకుండా పరిశుద్ధ హృదయముతో ఉన్నటువంటిది, పరిశుద్ధముగా ఉన్నటువంటి హృదయం. ఏ క్లీన్ అండ్ ప్యూర్ హార్ట్ కెన్ అప్రోచ్ గాడ్ అనే మాట మనకు తెలియచేయబడుతున్నటువంటిది. మత్తయి సువార్త 5:8 హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఎప్పుడు కూడా దేవుని ఆత్మను బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని బట్టి, ఆయన సన్నిధిని బట్టి ఎప్పుడు కూడా మనము శుద్ధి చేసుకుంటూ, శుద్ధీకరించబడుతూ, పడుకుంటూ అలాంటి శుద్ధితో ఉన్నటువంటి వారే దేవుని యొద్దకు రాగలరు. నాలుగవదిగా పశ్చాత్తాప హృదయము, రిపెంటెన్స్ హార్ట్. తప్పును ఒప్పుకొని మారేటువంటి మనసున్నటువంటి వారే దేవుని యొద్దకు రాగలరు. గాడ్ వెల్కమ్స్ టు రిపెంటెన్స్ హార్ట్. దేవుడు అలాగా పశ్చాత్తాపడినటువంటి వారికి ఎప్పుడు కూడా వాళ్ళ ఆహ్వానితులే. దీనికి అపోస్తల కార్యము 3:19 ఉన్నటువంటి మాట ప్రకారంగా అక్కడ ఏమని రాయబడినటువంటి మాటగా మనకున్నది అని చూసినప్పుడు, అపోస్తల కార్యము 3:19 ఉన్నటువంటి మాట ప్రకారంగా, ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలము వచ్చుచున్నట్లు మీ కొరకు నియమించినటువంటి యేసుక్రీస్తును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడి. కనుక ఎప్పుడు మారు మనసు పొందుతాడు? తను చేసినటువంటి తప్పును గురించి తెలుసుకొని తన తప్పు విషయంలో దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడినప్పుడు, అలాంటి పశ్చాత్తాపంతో కూడినటువంటి హృదయము దేవుని సన్నిధికి చేర్చబడతాది. పశ్చాత్తాపము దేవునితో సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించుకోవటానికి అవకాశం కలుగుతుంది. తర్వాత ఐదవదిగా వినయ హృదయము, హంబుల్ హార్ట్. గర్వము కాకుండా వినయముతో దేవుని దగ్గరికి రావాలి. కమ్ టు గాడ్ విత్ హ్యూమిలిటీతో మనం రావాలి. యాకోబు పత్రిక 4:6 ప్రకారంగా, కాదు కానీ ఆయన ఎక్కువగా కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించేటువంటి వాడు అని అక్కడ చెప్పబడుతుంది. మన వినయములై దేవుని కృపను అధికముగా ఉంటుంది. మనము ఎప్పుడు కూడా వినయముతో ఉన్నప్పుడు అహంకారులను ఎదిరించి వినయ హృదయులు ఎప్పుడు కూడా ఎక్కడుంటారు అంటే దేవుని పాదాల కాడ ఉంటారు. అలాంటిది దేవుడు అలాంటి వారిని దేవుడు ఎప్పుడు కూడా వారిని బ్లెస్ చేస్తూ ఉంటారు. అహంకారులు వాళ్ళకి ఇలాంటి పొరపాటు జరగకుండా. ఆరోదుగా ప్రేమ కలిగినటువంటి హృదయం, లవింగ్ హార్ట్. ద్వేషము కాకుండా ప్రేమతో నిండిన హృదయము కలిగి ఉండాలి. ఏ లవింగ్ హార్ట్ ప్లీజ్ గాడ్. ఇక్కడ 1 యోహాను పత్రిక 4:7 ప్రకారంగా ఇక్కడ రాయబడినటువంటి మాటలలో, ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమతో ఎలాగ ప్రేమించుదమో, ఎలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును అనే మాట. దేవుని ప్రేమ స్వభావము, ప్రేమ అనేది దేవుని స్వభావము.
ప్రేమ లేని హృదయము దేవునికి దూరమైపోతుంది. ఈ విధంగా అలాంటి హృదయమే దేవుని యొద్దకు వస్తుంది. 7వదిగా విధేయత హృదయము, ఒబీడియన్స్ హార్ట్. దేవుని వాక్యానికి లోబడేటువంటి హృదయము కావాలి, ఉండాలి. అండ్ ఒబీడియంట్ హార్ట్ డ్రైవ్స్ నియర్ టు గాడ్. ఇక్కడ యోహాను సువార్త 14:23 ప్రకారంగా, యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేయుదుము అని. ఎందుకు నివాసము చేయుదుము అంటే విధేయత దేవునితో సన్నిహిత సంబంధాన్ని కలుగు చేస్తుంది. ఇది దేవుని యొద్దకు, దేవుని సన్నిధికి వచ్చేటువంటి హృదయాల యొక్క లిస్ట్, అనుభవం. ఈ అనుభవం లేకుండా ఎవరు కూడా దేవుని దగ్గరికి రాలేదు. సమగ్ర వివరణ, ఓవరాల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, మరి దేవుని సన్నిధికి రావటానికి యేసు క్రీస్తు ద్వారా మార్గము తెరవబడినటువంటిది బోధిస్తుంది కనుక దేవుని దగ్గరికి వచ్చేటువంటి హృదయము నిజమైనదిగా, విశ్వాసంతో నిండినదిగా, పరిశుద్ధమైనదిగా, పశ్చాత్తాపం కలిగినదిగా, వినయము కలిగినటువంటిదిగా, ప్రేమ కలిగినటువంటిదిగా, విధేయమైనటువంటి హృదయము దేవుని యొద్దకు రాగలదు. ఇది మన జీవితాలలో మనం తెలుసుకొని మనం ఆ విధంగా మరి ప్రభు దగ్గరకు గాడ్స్ వాంట్ అస్ టు కమ్ నియర్ హిమ్ విత్ సిన్సియారిటీ అనేది, ఫెయిత్ అనేది, ప్యూరిటీ అనేది, మరి రిపెంటెన్స్ అనేది, హ్యూమిలిటీ, లవ్ అండ్ ఒబీడియన్స్. ఇలాంటి హృదయాలు దేవుని యొక్క సన్నిధికి రావటం అనేది, దేవుని సన్నిధిలో అలాంటి హృదయాలు స్థిరపడడం, అలాంటి హృదయం కలిగినటువంటి వారు దేవుడు వారిని ఆస్వాదించి ఆయన మహిమ కొరకు, ఆయన నామఘనత కొరకు ఈ లోకములో వాళ్ళని దేవుడు వర్ధిలింపచేస్తాడు. కనుక ఈ మాటలను బట్టి వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ హృదయాలు ఎలాగున్నాయి? దేవుని ఎదుకు రాగలుగుతున్నారా? పైకి వరకే భక్తిన, అంతరంగంలో చూసే దేవుడు అందరం బట్టి ఆయన ఎంచుతాడు అని వాక్యం చెప్తుంది కదా. అందరం బట్టి మనం జాగ్రత్త పడటానికి ప్రభు సన్నిధిలో మనమంతా కూడా మరి అలా సరి చేసుకొని ఆస్వాదించబడటానికి దేవుని యొక్క సహాయము ప్రతి బిడ్డ కూడా అందించబడునుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీ పరిశుద్ధ నామములో ఈ ఉదయకాలమందు మా హృదయాలు ఎలాగున్నాయి, ఎలాంటి హృదయాలు కలిగినటువంటి వారు ఉండాలి, ఎలాంటి హృదయం కలిగి ఉంటే మేము మీ యొద్దుట, మీ సన్నిధికి మేము చేరగలమో, మరి అందరం బట్టి మేము ఎలాంటి మేలు పొందగలమో అనేది మీరు తెలియచేశారు. ఈ మాటలు తండ్రి బిడ్డలకు దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను సర్దిద్దుకునేటువంటి అనుభవంలోకి తీసుకువెళ్ళి సరైనటువంటి క్రమంలో ఉండటానికి ఈ మాటలు ప్రభు బుద్ధిగంతాల వరకు బిడ్డలకు అందించబడటానికి ఈ మాటల ద్వారా బిడ్డలు తిరిగి నూతనపరచబడిన కృప దయచేయమని, ఈ దినపు పునరుద్ధరణపు ఆశీర్వాదము, బలమును, శక్తిని, స్థిరత్వం బిడ్డలు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమందు తండ్రి ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మాటలు వింటున్నా, సరి చేసుకుంటున్నా, అనుసరిస్తున్న బిడ్డలకును, ఈ పరిచర్యకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడై ఉండి నడిపించునుగాక. దైవాశిస్సులు మీకు కలుగునుగాక. ఆమేన్.